తాడేపల్లి కృష్ణా నదిలో యోగా డే ఉండవల్లిలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా నదిలో యోగా సాధన వెరీ గుడ్. ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ఆగండి, కానీ మళ్ళీ మీద ఎమ్మడే మళ్ళీ శవాసనంలోకి రండి. రావాలి, మిగతా వాళ్ళు కూడా శవాసనంలో రండి. వెరీ గుడ్. ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ఆగండి, కానీ మళ్ళీ మీద ఎమ్మడే మళ్ళీ శవాసనంలోకి రండి. రావాలి, మిగతా వాళ్ళు కూడా శవాసనంలో రండి. మంగరాజు గారి సూచన మేరకు వారి సలహా మేరకు అందరూ అన్ని చోట్ల స్కూల్స్ లో అవతార్ అనే ఈ డ్రోన్ ఫస్ట్ టైం విజయవాడలో జరుగుతుంది. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ధనవలసి వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చినట్టారా? అది కూడా పట్టుకోబాగండి, వదిలేయండి. దానికి కొన్ని రాడ్లు ఉన్నాయి, సైడ్కి గుచ్చుకుంటా చూసుకోండి. మధ్యలో ఎక్కువయ్యారంట, కొంచెం వెనక్కెళ్ళండి. మధ్యలో ఎక్కువయ్యారు. వీడియో డ్రోన్ క్లియర్ గా ఉంది, ఒకరికొకరు తగులుతారు. ఏమండి, ఆ ఎదర బ్యానర్ మీద జెండాలు పెట్టారు, తీయండి. ఆ జెండాలు దాని మీద పెడతానికి అక్కడ మనం అదేసింది చేత పట్టుకోలేకపోతే చూడండి, ఆ జెండాలు తీయండి. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాన అమ్మవారి చెంత పాదాల వద్ద ఈ ఆక్వా డెవిల్స్ కార్యక్రమాన్ని గోకరాజు గంగరాజు గారు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చక్కటి వ్యాయామం ఉండాలి అంటే అది ఈతతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ ఆక్వా డెవిల్స్ పెట్టడం జరిగింది. దానిలోనే ఈ రోజున వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 21న ఇక్కడ జల యోగా ఒకటి చేయడం, మామూలు యోగా చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాకు ఆప్తులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు రావడం జరిగింది. నేను మాట్లాడే ముందు ముఖ్య అతిథిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి, తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే అక్కడ జరగని విధంగా సుమారు 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకేంటంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. యోగాసనాలు మనం వేసామంటే పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి. దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు. ఇంకేంటంటే ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు 100 సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం. అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా సుమారు 200-300 మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం. ఇంకేంటంటే ఈత చాలా ముఖ్యం. చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది. ఈత రాక చాలామంది చనిపోతూ ఉంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం. జల యోగా పేరుతో అనేక మంది 100 మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు. తద్వారా కూడా మన ఈ
జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది. నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం. మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు. దాన్ని పురస్కరించుకుని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్దలు నాగభూషణ్ గారు అలాగే ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలా చాలా సంతోషం. ఒకరోజే కాదు, జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి. అప్పుడే మనకి ఫలితాలు దక్కుతాయి. కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని అసలు ఉండదు. ఆ విధంగా దీన్ని రూపు చెందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ సంతోషం. మరి ఒకసారి అందరికీ కూడా యోగా డే